1988 సంవత్సరం నవంబర్ 25 జుంకో ఫురోటో 17 ఏళ్ల జపానీస్ అమ్మాయి. అతి చిన్న వయసులోనే అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై హత్యకు గురైన అమ్మాయి. అసలు విషయం ఏంటంటే, జుంకో చదువులో చాలా ప్రతిభ కలిగి తన గ్రాడ్యుయేషన్ సమయంలోనే పార్ట్ టైం జాబ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేది. ఇదిలా ఉండగా క్రిమినల్ గ్యాంగ్ అయిన హిరోజి మియానో జుంకో ప్రతిరోజు జాబ్కి వెళ్ళి వస్తున్న సమయంలో ఆమెను చూసి మనసు పారేసుకున్నాడు. తర్వాత ఆమెకు వెళ్ళి ప్రపోజ్ కూడా చేశాడు. ఆమె అది ఒప్పుకోకపోయేసరికి తన స్నేహితుడైన మినాటోతో కలిసి ఆమెను బలంగా కొట్టి అడాచిలోని ఒక హోటల్లో అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను తన మరో 2 స్నేహితులైన ఒగురా, వతానాబే సాయంతో మినాటో ఇంట్లో ఒక గదిలో బంధించారు. తర్వాత మినాటో తల్లిదండ్రులకు అనుమానం రాకుండా ఆమె కూడా తన స్నేహితురాలే అని అబద్ధం చెప్పారు. అదే రోజు రాత్రి మియానో మరలా తన 3 స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. ఇంకా ఆమెను వేధించడానికి ఆమె జననేంద్రియ ప్రాంతాన్ని అగ్గిపెట్టెతో కాల్చి ఆమె జుట్టును రేజర్తో సేవ్ చేశారు. ఆమె తల్లిదండ్రులకు కూడా ఆమె బాగానే ఉన్నట్లు బలవంతంగా ఫోన్ చేయించారు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో జుంకో తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. అది చూసిన ఆ బృందం ఆమె చీలమండలను లైటర్తో కాల్చారు. వారు జుంకోను నగ్నంగా ఉన్నప్పుడు సంగీతానికి నృత్యం చేయమని బలవంతం చేసి అర్ధరాత్రి బాల్కనీలో చిన్నపాటి దుస్తులతో నిలబడి ఒక మెటల్ రాడ్ మరియు బాటిల్తో సహా వస్తువులను ఆమె జననేంద్రియాలు మరియు మలద్వారంలోనికి చొప్పించేవారు. వారు ఆమెను పెద్ద మొత్తంలో ఆల్కహాల్, పాలు మరియు నీరు తాగాలని, ఒకేసారి 2 సిగరెట్లు తాగాలని మరియు పెయింట్ సన్నగా ఉండే పొగలను పీల్చాలని బలవంతం చేశారు. ఇలా 39 రోజులు చిత్రవదలకు గురి చేశారు. తర్వాత 4 జనవరి 1989 జంకో మరణించింది. తర్వాత ఆమె మృతదేహాన్ని మెటల్ డ్రమ్లో ఉంచి తడి కాంక్రీట్తో నింపారు. తర్వాత ఆమె బాడీని ఒక నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశారు. తర్వాత మియానోకి 17 ఏళ్ల జైలు శిక్షను విధించారు. తన 2 స్నేహితులకు 8 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే విధించి వదిలేశారు.